హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజే డబాకా ఛానల్కి. సో వర్గాక్షరాలులో చాలామంది కన్ఫ్యూజ్, ఒక మార్క్ వడగొట్టుకుంటారు. సో అట్లా కాకుండా ప్రశ్న చూసిన వెంటనే అంటే సమాధానం ఇచ్చేటట్టు నేను మీకు ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వేలో. అర్థమైతే కనుక మీకు ఎక్కడైనా నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇక కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఎందుకంటే మీరు కామెంట్స్ రాస్తున్నారు, లైక్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియోస్ చేయగలుగుతున్నాను. ఇంకా చేయమని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరున రిప్లై ఇవ్వడానికి టైం లేదు. అండ్ ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ట్రిక్స్ ద్వారా తెలుగు మెథడ్ కానీ తెలుగు టెక్స్ట్ బుక్స్ చూపించు, అట్టల నుంచి కూడా చూపిస్తూ నా వేలో నేను చెప్పాను ట్రిక్స్ ద్వారా. ఒక్కసారి చూడండి. అండ్ మెథడ్ కూడా ఉంది. అండ్ సోషల్ వచ్చేసి 3వ తరగతి అంటే ఈవీఎస్ నుంచి 10th వరకు పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి 50 నుంచి 100 క్వశ్చన్స్ కూడా వీడియో ద్వారా నేను చూపించాను. ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. అండ్ సైకాలజీ కూడా ట్రిక్స్ ద్వారా నా వల్ల ఎన్నైతే అన్ని చేశాను, ఇంకా చేసే ఉద్దేశమే ఉంది. ఓకే, మీరు మాత్రం చాలా బాగా నన్ను మంచి రెస్పాండ్ వస్తుంది, మంచి కామెంట్స్ ఇస్తున్నారు, లైక్ కూడా చేస్తున్నారు, వైరల్ అవుతున్నాయి నా వీడియోస్. ఇది కూడా ఫటాఫట్ తెలుగులో ఇప్పుడు ఇక్కడ కొన్ని రాశాను బుక్లో చేసినవి ఇంతకుముందువి, ఇప్పుడు కూడా కొన్ని రాశాను. సో ఇవి ఫటాఫట్ చెప్తే ఎక్కడైతే మీకు ఇక్కడ అర్థమైతాయో, ఎక్కడైతే మీకు రవ్వగింజంత పనికొచ్చింది అని అనుకుంటే మాత్రం, ఉపయోగపడ్డది అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా? ఇక ఫస్ట్ అయితే హల్లులు. ఈ హల్లులు గుర్తుపెట్టుకోవాలి. ఈ హల్లులు అంటే వీటికి 2 పేర్లు ఉంటాయి అబ్బా. ఎన్ని ఉంటాయి? 37 కూడా గుర్తుకుండకపోతే హల్లులు, ఈ ఎల్లు 2 లాలాలు ఉన్నాయి కాబట్టి ఈ వెనక పడ్డది అని తిర్లమర్ల పడ్డ ఎల్లు అని గుర్తుపెట్టుకోరు. ఆ 2 ఎల్లు కాబట్టి ఇది ఒక ఎల్లు అంటే 37 అని. ఈ 1 2 3 ఈ 3 అక్షరాలు కాబట్టి 3, ఎల్లు కాబట్టి 7, 37 అని గుర్తుపెట్టుకోరు. ఓకే, అచ్చుల చేత ప్రాణం పోయించుకునే అక్షరాలు ఇవి. అచ్చుల చేత ప్రాణం పోసుకుంటాయి కాబట్టి వీటినే అక్షరాలుగా మారుతాయి కాబట్టి వీటిని హల్లు అంటారు. ఓకే, ఎట్లా అంటే ఇవి 37 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇవి కా నుంచి హా వరకు, కా నుంచి హా వరకు అక్షరాలు ఇక మొత్తం కలిపి 37 కాబట్టి వాటిని ఏమంటారు? మనం అచ్చులు అంటాం. ఎట్లా అంటే కా ఉన్నది, కా అంటే క్ ప్లస్ ఆ, ఇదే ప్రాణం పోస్తుంది. ఆ అమ్మ ప్రాణం పోస్తుంది, ఇది ప్రాణము. ఇవి ప్రాణాలు పోయించుకుంటాయి. ఇక మరి ఎట్లా చెప్దాము వీళ్ళకంటే, ఇంకొకటి కూడా విషయం చెప్పాలి. అచ్చు చేరని హల్లునే పొల్లు హల్లు అంటారు, లేదా వ్యంజనం అంటారు. వీటికి హల్లులకు 2 పేర్లు ఉన్నాయి అబ్బా. అవి ఏంటి అంటే వ్యంజనాలు, ప్రాణులు అంటారు. వ్యంజనాలు అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే హల్లులు, నల్లులు జనాలు. హల్లులు అంటే నల్లులు గుర్తుపెట్టుకోవాలి. నల్లులు జనాలు, ఇవి 2 ఎట్లుంటాయి? సినిమా టాకీస్లు ఉంటాయి కాబట్టి హల్లులు, నల్లులు, వ్యంజనాలు అని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాణులు ఎట్లా గుర్తుపెట్టుకుంటాయి? హల్లులు, నల్లులు, ప్రాణులు. వాడు ప్రాణం ఇస్తాడు, ప్రాణులు ఇస్తాడు. నువ్వు అంటే అయ్యో కొమ్మున్నది కాబట్టి ఈడ ప్రాణులు, దీనికి కొమ్మున్నది. హల్లులు దీనికి కూడా కొమ్మున్నది, హల్లులు దీనికి కూడా కొమ్మున్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత వీటిని అన్నింటి కలిపి ఇక్కడ వరకు క్లియర్ కదా. హల్లులు 37, వాటికి 2 పేర్లు ఏంటి? వ్యంజనాలు, ప్రాణులు. నాటే ప్రాణం, ప్రాణులు. తర్వాత ఇవి వర్గాక్షరాలు అబ్బా. ఇది సింపుల్గా మీకు ఏవి రాకుండా ఫస్ట్ టైం చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి చూడండి. వర్గాక్షరాలు ఏం చేయాలంటే అందరికీ కాక గగ్గ జ్ఞ ఇది అందరికీ తెలుసు కాబట్టి 1 2 3 4 5 అంతే. ఈ ఫస్ట్ ఇవి రాసుకోవాలి. పేపర్ ఇయ్యంగానే ఒక్కదానికోసమైనా, ఒక్క మార్కు కోసమైనా ఇవి రాసుకోవాలి. రాసుకుంటే మీకు మంచిగా అర్థమవుతుంది. 1 2 3 4 5 ఈ మొత్తం కలిపి ఈ నుంచి ఈ దాకా కలిపి ఏంటి? ఇవి వర్గాక్షరాలు. మరి వర్గాక్షరాలు ఎట్లున్నాయి? 1 కఖ గఘ, కఖ గఘ ఇన్య, చ జ ఇని, టాఠ డఢ అన, తాథ దధ నా, పఫ బభ మ. 1 ఇది 1వ లైన్ కాబట్టి ఇది వర్గ ప్రథమ. ఇది 2వ లైన్ కాబట్టి వర్గ తృతీయ. మీకు గుర్తుకే ఉంటుంది. వాడు ఎన్ని తిప్పించినా కూడా వస్తుంది.
ఇది 3వ లైన్ కాబట్టి వర్గ తృతీయ, ఇది 4వ లైన్ కాబట్టి వర్గ చతుర్థి, ఇది 5వ లైన్ కాబట్టి వర్గ పంచమి. పంచమి ఏంటి? 5వది. ఇప్పుడు అయిపోయింది. 1 2 3 4 5. అయితే మనం ఎట్లా గుర్తు చేసుకుంటామంటే దీన్ని కా వర్గము అంటాం. దీన్ని కా వర్గం. ఫస్ట్ ఏమున్నది? కా ఉన్నది కాబట్టి కా వర్గము అంటాము. ఇక రెండోది ఇట్లా రాస్తే ఏమొచ్చింది? చా వర్గము అన్నాము, టా వర్గము అన్నాము, తా అండ్ పా వర్గము. ఈ వర్గాలన్నీ చేసినాం. ఇట్లా రాసినాం కదా. ఇట్లా రాస్తే ఇట్లా వస్తుంది, ఇట్లా రాస్తే ఇట్లా వస్తుంది. ఎట్లా రాసినా వస్తుంది. ఇట్లా రాసుకోవాలి ఫస్ట్. ఇక ప్రథమ వర్గము ఏమంటారంటే వీటిని ఏమంటారంటే కచట తపలు అంటారు. వర్గ ప్రథమమని కచట తపలు అంటారు. ఇవి ఏమున్నాయి? కచట తప. ఇక్కడ తర్వాత ఏమున్నది? ఇది ఉట్టిక, ఇది ఒత్తుక. ఇది ఉట్టిగా, ఇది ఒత్తుగా. అయితే ఈడ ఒత్తులు లేవు, చూసిరా? ఈడ ఒత్తులు లేవు కదా. ఈ ఒత్తులు లేని వేరే చేద్దాము, ఒత్తులు ఉన్నాయి వేరే చేద్దాం, సరేనా? ఇంకా వీటికి రెండింటికి ఒత్తులు ఉన్నాయి. ఖ ఖ ఇవి రెండింటిని కలుపుదాము. ఇక దీనికి ఒత్తులు లేవు కాబట్టి క ఖ గా. గాకు ఒత్తు లేదు, దీనికి ఒత్తు లేదు. అయితే ఇవి రెండు మనం ఎట్లా బయట చేయాలంటే కచట తపలు గజడ దబలు, కచట తపలు గజడ దబలు. గిట్లా గుర్తుపెట్టుకోవాలి. కచట తపలు ఇది ఫస్ట్ది. ఇది ఏంటిది మరి? గజడ దబలు. మీకు గుర్తుంటుంది. కా ఖా తర్వాత ఏమొస్తుంది? గా వస్తుంది. మూడో వర్గం. ఇది తృతీయ, ఇదేమో ప్రథమ. ఈ ప్రథమ వర్గము ఈ వర్గ ప్రథమాక్షరాలు, వర్గ తృతీయ అక్షరాలు ఏంటివి? వీటికి జటాలు లేవు కాబట్టి వీటిని ఏమంటామంటే అల్ప ప్రాణాక్షరాలు అంటాం. అల్ప ప్రాణాక్షరాలు అంటాం. ఎందుకు అల్పం అంటాం? దానికి జటాలు లేవు కాబట్టి, ఒత్తులు లేవు కాబట్టి, వీటికి కొమ్ములు లేవు కాబట్టి. కొమ్ములు అని చెప్పుకోరు. అల్పపానము అని గుర్తుపెట్టుకోరు. ఒత్తులు లేవు కాబట్టి, దీనికి కొమ్ములు లేవు కాబట్టి. ఓకేనా? మరి కచట తపలు వర్గ ప్రథమ అక్షరాలు, కచట తపలు. వీటిని ఏమంటాము? మళ్ళా పరుషాలు అంటాం. దానికే స్వతంత్రంగా గుర్తుపెట్టుకోరు పరుషాలు. మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు పరుషాలని? ఈ కచట తపలు వర్గ ప్రథమ అక్షరాలు కాబట్టి వీటికి పౌరుషం ఎక్కువ. ప్రథమంగా ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఇప్పుడు సీట్ల ముంగట కూర్చున్న వాళ్ళకు బాగా పౌరుషం ఉంటుంది కదా. ముంగట అట్లా పెద్ద కొడుకుకు మస్తు పౌరుషం ఉంటుంది కదా. గట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫస్ట్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఫస్ట్ కూర్చుండ పెట్టిరు కాబట్టి, ఈ వీఐపీలకు ఫస్ట్ కూర్చుండ పెట్టిరు కాబట్టి కచట తపలకి ఏంటిది? పౌరుషం ఎక్కువ. పరుషాలు గుర్తుపెట్టుకోరు. పరుషాలు. మరి తృతీయ ఈ సరళాలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? మరి గజడ దబలకు సరళాల, పరుషాల, సరళాల ఏం గుర్తుపెట్టుకోదు. గజడ దబలలో ఏమున్నది? జడ ఉన్నది. జడ ఎండ్లుంటుంది, సరళకే ఉంటుంది. జడ ఎవరికి ఉంటుందబ్బా? సరళకు ఉంటుంది. ఇక ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. ఇలా గజడ దబలలో సరళ వస్తుంది, సరళాలు. నాకు ఇప్పుడు కూడా ఇట్లా గుర్తుకున్నది. ఇక్కడ ముంగట విఐపీలు ప్రథమ కాబట్టి పరుషాలు. ప్రథమ ఎట్లా గుర్తుంటుంది మేడం అంటే కారాత్తన్నాం కదా. మరి కా వర్గం ప్రథమ కదా. కచట తపలు గజడ దబలు. అయిపోయిందా ఇవి రెండు? ఏమంటాం దీన్ని? ఇవి రెండింటికి జటాలు లేవు కాబట్టి అల్ప ప్రాణాక్షరాలు అంటాం. అల్ప ప్రాణాక్షరాలు అంటాము. ఈ కచట తప్పలనేమో పరుషాలు అంటాము, గజడ దబలనేమో సరళాలు అంటాం. ఈ జడ ఉన్నది కదా, ఎవరికి ఉంటుంది అబ్బా జడ? ఈ జడ ఎవరికి ఉంటుంది? చెప్పురి. ఈ జడ ఎవరికి ఉంటుంది? సరళకే ఉంటుంది. సరళ అమ్మాయి కాబట్టి సరళకు ఉంటుంది. ఒక్కరిది అయిపోయింది. మరి ఈ కొమ్ములు ఉన్నాయి వాళ్ళని ఏమందాము చూద్దాము. ఇక వర్గ ద్వితీయ అక్షరాలేమో ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ. ఇవి వర్గ ద్వితీయ, వర్గ చతుర్థి. 4 అంతే వస్తాయి కదా. ఈ రెండో, ఇది 4వది. వీటిని ఏమంటాం మనం? మహాప్రాణాక్షరాలు అంటాం. ఎందుకంటే కొమ్ములు పెట్టుకున్నాయి కాబట్టి, జటాలు పెట్టుకున్నాయి కాబట్టి మహాప్రాణులు. గట్ల గుర్తుపెట్టుకోవాలి. జటాలు లేవు కాబట్టి వాటికి అల్ప ప్రాణాక్షరాలు. ఏవైనా అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏవి అని అడగొచ్చు. ప్రథమము వర్గాక్షరాలలో వర్గ ప్రథమము ఏవి అని అడగొచ్చు. వర్గ ద్వితీయ ఏది అని అడగొచ్చు. ఫోర్త్ది ఏది అని అడగొచ్చు. ఎన్ని క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వచ్చు. ఇవి అల్ప ప్రాణాక్షరాలు. ఎందుకు? దీనికి జటాలు లేవు కాబట్టి. మరి మహాప్రాణాక్షరాలకు ఉన్నాయి కదా జటలు. ఖ ఛ ఠ థ ప ఘ ఝ డ ధ బ. ఇవన్నీ ఏంటి? మహాప్రాణాక్షరాలు. ఎందుకు? ఇవి అన్ని జటాలు ఉన్నాయి కాబట్టి. జటాలు ఉన్నాయి అన్ని మహాప్రాణాక్షరాలే. తర్వాత వీటిని ఏమంటాము?
వీటిని ఏమంటామంటే వర్గయుక్కులు అంటాము. వేటిని ఈ వర్గయుక్కులే ఎన్నోసార్లు టెట్లో వచ్చిన క్వశ్చన్. ఎందుకంటే ఒత్తుగా గట్టిగా పలికేటి అన్నీ వర్గయుక్కులు. ఇగో చూసిరా, ఇవి వర్గయుక్కులు. ఎన్నోది వర్గ ద్వితీయ, వర్గ చతుర్థి, వర్గయుక్కులని దేనిని అంటారు అని అడగొచ్చు. లేదా ఖ ఖ ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ప భ ఇవన్నీ ఏంటి అని అడగవచ్చు. వర్గయుక్కులు అని అంటాం, వర్గయుక్కులు అని అంటాం. ఓకే, ఇంకా మహాప్రాణాక్షరాలకే ఘోషాలు అనే పేరు కూడా ఉన్నది. ఓకే, ఇంతవరకు ఓకేనా. వ్యంజనాలు హల్లులు ఎన్నబ్బా 37. దాని హల్లులకే 2 పేర్లు ఉన్నాయి, వ్యంజనాలు, ప్రాణులు. ఓకే, హల్లులు, నల్లులు, ప్రాణులు. ఓకే, ఈ వర్గాక్షరాలు 5 ఉంటాయి. 5లో ఏమున్నాయంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి. 1 2 3 4 ఇది పంచమి, దీన్ని కారణం. మరి ఇది ఇక్కడ ఏంటి వర్గ పంచమి. వర్గ పంచమి ఏంటి ఇవి జ్ఞా 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 మా ఇవన్నీ ముక్కుతో పలికేవి. ముక్కుతో పలికేవి పంచమి. ముక్కుతో పలికేవి పంచమి. ముక్కుతో పలికేవి పంచమి. మీ ముక్కు, మీ ముక్కు, పంచమి ము ముక్కు, ఇవి తెలుస్తాయి కదా. జ్ఞాని జ్ఞామ ముక్కుతో పలికేవి. ఓకే, పంచమి అయిపోయింది కదా. ఫస్ట్ ఏమో ఈడ ముంగట కూర్చున్నారు విఐపీలను పరిశాలు. ఈ గజడ దెబ్బలు గజడ, ఈ జడ ఎవరికి ఉంటుంది సరళాలకు ఉంటుంది. వీటికి జటాలు లేవు కాబట్టి అల్ప ప్రాణాక్షరాలు. ఇక ఈ ఒత్తులు తీసుకున్నారు జటాలు కాబట్టి మహాప్రాణాక్షరాలు. ఓకే, వీటినే వర్గయుక్కులు అంటారు, ఘోషాలు అని కూడా అంటారు, ఒత్తు పలికేటి. అయిపోయినాయా. మరి తర్వాత ఇదైతే లాస్ట్ టెట్టులా 10 సార్లు వచ్చింది. యావారాల, యావా ఇదేమో బండిరా, ఇదేమో అలా ఇప్పుడు వాడతలేము. యావారాల, యావారాల అంతస్తములు అంటారు, అంతస్తాలు అంటారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? యారాన్లు అందరూ ఒకటే అంతస్తులు ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి. యారాన్లు అందరికి తెలుసు కదా అబ్బా. యారాన్లు అందరూ ఎక్కడ ఉంటారు? ఒకటే అంతస్తులు ఉంటారు, కొట్లాడుకోరు, నవ్వుకుంటూనే ఉంటారు. ఓకే, తర్వాత షాసాహ ఊష్మాలు, ఊది పలికేటి. ఇవి అందరికి తెలుసు, 4 ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇవేమో 4 ఊది పలికేటి ఊష్మాలు. షా ఒకసారి చూడండి ఎగ్జామ్లో కూడా, షా సా అట్లా, షా సా హాన్. స్థిరాలు, పరుషాలు, సరళాలు కాక మిగిలినవి. స్థిరాలు అంటే ఏంటి? పరుషాలు, సరళాలు కాక మిగిలినవి. పరుషాలు, సరళాలు కాక మిగిలినవి అన్నీ. ఓకే, తర్వాత స్థిరాలు ఓకే, కాక మిగిలినవి. స్పర్శాలు అంటే కామా వరకు స్పర్శాలు. ఓకే, కమలను స్పర్శాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కమలాలను టీ చేస్తే కమలాలు కమిలిపోతాయి అని గుర్తుపెట్టుకోరు. కామ. ఓకే, కామ వరకు స్పర్శాలు. ఓకే, ఇది ఇంతవరకు చాలా ఈజీగా మస్తు గుర్తుపెట్టుకోవచ్చు. జడ ఎవరికి వస్తుంది? సరళమ్మకు వస్తుంది. ఈయన ముంగట కూర్చున్నారని ఏమంటారు? పరుషాలు అంటారు, పౌరుషం ఎక్కువ వాటికి. 1 2 3 4 5 లైన్లు అంతే. ఓకేనా. యారాన్లు అంతస్తులో ఉంటారు. ఓకే, యారాన్లు అందరు కలిసి ఒకటే అంతస్తులు ఉంటారు. షాసాహ ఊష్మాలు ఊది పలికేటి. ఓకే, ఇది కొన్ని ఫటాఫట్ చూసేసుకుందాము. ఇంకా ఎక్స్ట్రా మిగిలినవన్నీ కూడా రాసిన నేను చూడే. వేగు చుక్కల రచన. ఇగో వేగు చుక్కలు అనేది ఇరువెంటి కృష్ణమూర్తి రాశారు, దేవులపల్లి రామానుజు రాశారు. ఇవి ఎట్లా పెట్టుకుంటారు? ఇంటి ముంగట ఇరువెంటి అంటే ఇంటి ముంగట వేగు చుక్కలు వేసినట్టు, వేగు చుక్కలు వేసిర్రు ఇంటి ముంగట అని గుర్తుపెట్టుకోరు. ఓకే, తర్వాత దేవులపల్లి రామానుజరావు ఎట్లా గుర్తుపెట్టుకోరు? దేవుళ్ళ పెళ్ళి కూడా వేగు చుక్కలు వేసిర్రు అని గుర్తుపెట్టుకోరు. వేగు చుక్కలు ఎవరింటి ఇంటి ముంగట వేసిర్రు, ఇరువెంటి ఇంటి ముంగట వేసిర్రు, దేవుల పెళ్ళి కాబట్టి చుక్కలు వేసిర్రు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆత్మదర్శనం, విశ్వదర్శనం, సమదర్శనం. ఆత్మదర్శనము, విశ్వదర్శనము, సమదర్శనము. ఆత్మదర్శనము టీవీ నారాయణ. టీవీలో చూస్తేనే ఈ నారాయణ ఆత్మదర్శనం దొరుకుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. టీవీలోనే నారాయణ ఆత్మదర్శనం దొరుకుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. విశ్వదర్శనం ఆచార్య కె రుక్ముద్దీన్. 3 ఒకటేలాగా ఉన్నాయి చూడండి, కన్ఫ్యూజ్ ఏరియాస్ ఇవి. తర్వాత ఆచార్య కె రుక్ముద్దీన్. రుక్కుమని రమణి సగుణమని ఏందో రబ్బా హోయ్ రబ్బా అనుకుంటా విశ్వమంతా తిరిగిండి అని గుర్తుపెట్టుకోండి. విశ్వదర్శనం. సమదర్శనం ఎవరు? సి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డి గారు. ఓకే, తర్వాత మోదుగు పువ్వులు కావ్యం అండి ఇది. మోదుగు పువ్వులు కావ్యము, మోదుగు పువ్వులు నవల.
మరి ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తాడు చూడండి. ఇది కావ్యమా నవల అని ఇచ్చినప్పుడు ఆచార్య కే రుక్ముద్దీన్ ఏమో మోదుగు పువ్వులు, రుక్ముద్దీన్ మోదుగు పువ్వుల కావ్యం రాసిండు. మరి దాశరథి రంగాచార్యులు నవల ఆత్మకథ లాంటిది ఆయనకు, మోదుగు పువ్వులు రాసిర్రు. సుశిరా గుర్తుపెట్టుకోరి, దాశరథి రంగాచార్యులేమో నవల రాసిర్రు మోదుగ పువ్వులు. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పూల రంగడు అని గుర్తుపెట్టుకోవాలి, మోదుగ పూల రంగ అని గుర్తుపెట్టుకోవాలి. రంగ మోదుగ పూల రంగ అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రుక్మిణికి మోదుగ పూలు అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోవాలి, రుక్మిణికి మోదుగ పూలు అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జైలు లోపల నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు. జైలు లోపల వట్టికోట అల్వారు స్వామి, ఓకే, వట్టికోట అల్వారు స్వామి. జైలు లోపల అన్ని మట్టి కోటలే అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జైలు అండి, లోపల అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మట్టి కోట, జైలు లోపల మట్టి పాడైంది అని గుర్తుపెట్టుకోవాలి. మట్టి కోట పాడైంది జైలు లోపల. మరి జైలు పొట్లపల్లి రామారావు, ఓకే, పొట్లపల్లి తింటే జైలు పాలయ్యండు, పొట్లపల్లి తింటే జైలు పాలయ్యండు, పొట్లం తిని జైలు పాలయ్యండు, అంతే. నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు. సంఘం లక్ష్మీపై, సంఘం కోసం జైలుకు వెళ్ళిన అనుభవాలు ఆమె మనతోటి చెప్పుకున్నది, అనుభవాలు జ్ఞాపకాలు చెప్పుకున్నది సంఘం లక్ష్మీబాయి, ఓకే. సంగీత శిఖరాలు సామల సదాశివ, హేమంత శిశిరాలు ఉత్పల సత్యనారాయణ, ఓకే. సంగీత సా అని గుర్తుపెట్టుకోరి. హేమంత అంటే ఉత్పల, హేమంత ఉత్ప సత్య, తాలు, ఓకే. ఈడ కూడా సంగీత తా ఉంది కదంటే ఈడ సాలే సామా ఉంది కదా, సా అని, ఓకే. తర్వాత మణిమాల, రత్నమాల, రాగమాల, వనమాల. ఈ మాలలన్నీ కలిపి ఒక్కరికే ఎత్తే పెళ్ళి ఖాయం, ఓకే. మణిమాల వానమామలై వరదాచార్యులు. మణిమాల ఈ మణి మామలై మామ ఈ మణిమాల ఈ మామ అని గుర్తుపెట్టుకోరు. తర్వాత రత్నమాల శిరస్సులో రత్నాలు. శిరశనహల్ కృష్ణమాచార్యులు. వానమామలై వరదాచార్యులు. రాగమాల అచ్చి వెంకటాచార్యులు, ఓకే. రాగమాల ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇట్లనే ఇస్తాడు ఇప్పుడు. రాగం దేనితో వస్తుంది, ఏ పాటనో కామెంట్ రాయండి. రాగం ఇట్లా వస్తుంది, ఆ తోటే వస్తుంది, ఫస్ట్ అక్షరంతో వస్తుంది. ఇప్పుడు ఈ ఆలు 3 లేవులే కాబట్టి ఈ మాలలల్లో ఈ రాగం ఎవరికి వస్తుంది, ఈ రాగం. నేను వాడేది ఏ రాగమో ఒకసారి పాట మీకు తెలిస్తే రాయండి. రాదు అంతా కానీ చెప్తున్నా. అదేందో పల్లవి ఎవరన్నా రాస్తే నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే నాకు రాకపోయినా మీకు కొంచెమైనా అర్థమైతే. ఇంకోసారి చెప్పనా, రాగమాల. రా అంటే అచ్చి వెంకటాచార్యులు, రాగమాల, ఓకే. రత్నమాల అంటే శిరశనహల కృష్ణమాచార్యులు. ఈ శివుని మీద, ఈ శిరస్సు మీద రత్నాలు దొరుకుకోవాలి. మణిమాల మామలై వరదాచార్యులు, వానమామలై వరదాచార్యులు, ఓకే. తర్వాత వనమాల మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వనమాల ఈ వనంలా ప్రోలు రాయప్రోలు, వనంలా రాయే పోదాం, వనంలకు రాయే పోదాం, ఓకే అని అంటారు, ఓకే. ఈ పాట మళ్ళీ ఒకసారి వాడనా, చెప్పండి ఏదో, ఓకేనా, తెలిస్తే ఓకేనా. ఇది ఇక్కడ వరకు అయిపోయిందా. ఇంకోటి ఇదిగోండి, ఇక్కడ కూడా కన్ఫ్యూజన్. అవ్యసుడు, అవరోజుడు, అనుజుడు, భాతృ అంటే తమ్ముడు. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అవ్యసుడు, అవరోజుడు, అనుజుడు, భాతృ అంటే తమ్ముడు. ఆత్మజుడు, తనుభవుడు, పుత్రుడు అంటే ఎవరు, కొడుకు. ఇక ఇంట్లోకెళ్ళి కొడుకు ఎవరు కాదు. అవరోజుడు, అవయాసుడు, అనుజుడు అంటే తమ్ముడు కాదు, కొడుకు కాదబ్బా, తమ్ముడు. ఆత్మజుడు ఇక కొడుకు, ఆత్మ శాంతి జరుగుతుంది కొడుకుతోటే. తనుభనవుడు, తానే కొడుకు కాబట్టి కొడుకు అని. పుత్రుడు అంటే ఇది మనకు తెలుసు. పౌత్రుడు అంటే మనవడు, ఓకే.
ఇవన్నీ ఫటాఫట్ రివిజన్ అయితే అన్నట్టు అంత రాసుకున్నాయని చెప్తున్నా. కాండలని దేనంటే రామాయణంలో ఉండే భాగాలను కాండలు అంటాం. ఓకే, రామాయణం కాండ. ఓకే, స్కందాలు భాగవతంలో ఉండే భాగాలను స్కందాలు అంటారు. పర్వాలు భారతంలో ఉండే భాగాలను పర్వాలు అంటారు. ఇంట్లో రా ఉన్నది, ఇంట్లో భారతం ఉన్నది చూసిరా. రామాయణం ఫస్ట్ రా ఉన్నది కానీ భారత రథ పర్వాలు మధ్యలో ఉన్నది. ఇది 2 అక్షరం, ఇదో 2 అక్షరం. అందుకే ఏండ్లను కన్ఫ్యూజ్ కావద్దు. ఈ రా 2 అక్షరము, భారత 2 అక్షరం. భారతంలో ఉండే భాగాలను పర్వాలు అంటారు. స్కందం భాగవతం ఇది తెలుసు. కాండలు అంటే రామాయణం. ఓకే. పురుష బోధక సర్వనామాలు ఇళ్ళకి ఒకటి వస్తుంది కానీ ఇంట్లో ఏంది కన్ఫ్యూజ్ అంటే చాలామంది ఎప్పుడు నేను కూడా ఏమనుకుంటా ప్రథమ పురుషుడు అంటే ఫస్ట్ అనుకునేదాన్ని. మనం ఏమనుకుంటాం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఇంగ్లీష్లో చదువుతాం కదా. అట్లనే ఫస్ట్ పర్సన్ అంటే ప్రథమ పురుష అని గుర్తుంటుండే నాకు. ఇట్లా కాదు. ఇట్లా మనం ఏం చెప్పుకోవాలంటే పురుషులు ఏకవచనం, బహువచనం. ఉత్తమ పురుష ఫస్ట్ ఉండేది ఉత్తమ పురుష. మరి ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సెకండ్ ఉండేది మధ్యమ పురుష, మూడవది ప్రథమ పురుష. మూడవ దాంట్లో ఉన్నాడు ప్రథమ పురుష. ఇళ్ళకి ఒక మార్కు కూడా వస్తుంది. మరి ఉత్తమ పురుషులని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ అంటే ఉత్తము అంటే ఉత్తముడు కాబట్టి మన గురించి మనం చెప్పుకుంటే ఉత్తముడు. ఉత్తములు ఏం చెప్పుకుంటారు? మన గురించి మనం బాగా డప్పగొట్టుకుంటారు ఉత్తములు అన్నట్టు వాళ్ళు. అట్లా ఫస్ట్ అనేది ఉత్తమ, లాస్ట్కు దొరికేది ప్రథమ, లాస్ట్కి వచ్చేది పదమ. ఉత్తమ పురుషులలో ఏకవచనంలో నేను నా. ఓకే, మన గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నేను, నాది, నా. ఇక బహువచనంలో మేము మా. మధ్యమ పురుష ఎదుటివారి గురించి చెప్పేదబ్బా. మధ్యమ పురుష అంటే ఎదుటివారి గురించి చెప్పేది. నువ్వు నీవు ఇది, నీవు నీ ఇది ఏకవచనంలో. మరి బహువచనంలో మీకు మీ ఇవి, ఇది ఇక్కడ ఇవి. ఓకే, తర్వాత ప్రథమ పురుష ఎక్కడో ఉండి వారి గురించి చెప్పేది. సో ప్రథమ పురుష అనేది మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో 2 కన్ఫ్యూజ్ అవుతాడు, ఉత్తమ పురుషనా ప్రథమ పురుషనా. ఉత్తమ పురుషుడే మంచోడు కాబట్టి ఫస్ట్ ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తములందరూ ఫస్ట్ ఉంటారు. ఓకే, ప్రథమ పురుషులు అందరూ ఫస్ట్ ఉండరు, ఉత్తములు ఎప్పుడే ఫస్ట్ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో ఉండే వారి గురించి చెప్పడం అంటే మూడవారి గురించి. అతడు, ఆమె, అది, వారు, వాళ్ళు, అవి. అయితే ఇక్కడ ఏమో ఇచ్చిండు టెట్టులో ఒకసారి అంటే సార్ కూడా చెప్పినాయి బుక్లకి. మనము అనేది ఏంటిది అని ఇచ్చిండట. మనము అంటే ఈడ కనిపిస్తుంది మనం, మరి ఈడ నేను నా ఉన్నది. ఇక లాస్ట్కి అటో ఇటు చూసి మనం ఏం చేస్తాం, ఈడ మేము మా ఉన్నది కాబట్టి ఇదే కావచ్చు అని అనుకుంటాం మనం. బహువచనం మేము మాది. ఓకే, నేను నా, నీవు నీ ఇది, మీకు మీ ఇవి, అతడు ఆమె అది, వారు వాళ్ళు అవి. మరి ఈడ మేము అని ఏడొచ్చింది? సో మనము అనేది ఏడొచ్చింది? రాలేదు. కాబట్టి ఉత్తమ పురుష ప్లస్ మధ్యమ పురుష ఈజ్ ఈక్వల్ టు మనము వస్తుంది. ఎట్లా అంటే నేను నువ్వు మనమవుతాము అన్నట్టు. ఓకేనా, 2 కలిపే మనము అవుతుంది. అంటే ఉత్తమ పురుష మధ్యమ పురుష ఇట్లా క్రిటికల్గా ఉంది కాబట్టి ఇదే ఇచ్చిడ టెట్టులా. ఉత్తమ పురుషుడు మధ్యమ పురుషుడు 2 కలిపి నేను నువ్వు కలిపితే మనం అవుతాం. ఓకేనా, ఆల్రెడీ నేను పత్రికలు చెప్పేసిన కానీ ఇంట్లో ఫటాఫట్లో ఉన్నది కాబట్టి చెప్పేస్తున్నా. తెలంగాణ పత్రిక వట్టికోట అల్వారు స్వామి. ఓకే, తెలంగాణలో అన్నీ మట్టికోటలే. గుమాస్తా పత్రిక వట్టికోట అల్వారు స్వామి. గుమాస్తాలు మట్టికోట కట్టడానికి ఎవరు కావాలి? గుమాస్తాలు కావాలి. శోభ పత్రిక దేవులపల్లి రామానుజరావు. ఓకే, దేవుళ్ళ పెళ్లి చేయాలంటే శోభానీయం. దేవుళ్ళ పెళ్లి చేయడానికి రాముని పెళ్లి చేయడానికి శోభ పోతుంది, శోభాను గుర్తుపెట్టు. కాకతీయ పత్రిక పివి నరసింహారావు. పి అంటే పాముల పర్తి, పాము కాకి. ఓకే, దక్కన్ స్టార్ ఆంగ్ల వారపత్రిక. ఇది వారపత్రిక. ఈ స్టార్ ఎవరు? కృష్ణ స్టార్. మన స్టార్ హీరో ఎవరు? కృష్ణస్వామి స్టార్ కదా, కృష్ణ అని గుర్తుపెట్టుకోవాలి. స్రవంతి పత్రిక దక్షిణ హిందీ ప్రచార సభ. ఈ స్రవంతి ప్రచార సభ చేయడానికి పోతుంది, హిందీ ప్రచార సభ చేయడానికి పోతుంది. గోల్కొండ పత్రిక. గోల్కొండ మన తెలంగాణలో ఉండడం
మన అదృష్టం, వరం, వరం, సూరవరం, వరం. ఓకే, మనకు వరం రెడ్డీస్ ఉంటారు. ఇమ్రోజ్ పత్రిక, షోయబుల్లా ఖాన్. షోయబ్ క్రికెటర్, షోయబ్ అంటే మోజ్ ఎక్కువ, అందరికీ మోజ్ ఎక్కువ. ఓకే, తాజ్వి ఉర్దూ పత్రిక. తాజ్వి అంటే ముస్లిమ్స్ అట్లా చదువుతారు, ఎట్లా దాన్ని తజ్వీ అంటారు. సో ఉర్దూ ఇది ముస్లిమ్స్ చదువుతారు కాబట్టి ఉర్దూ పత్రిక అని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా షోయబ్ అలీ ఖాన్, షోయబుల్లా ఖాన్. ఓకే, ఇలా ఉన్నాయి కాబట్టి చదువుతున్నాయి. తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు. ఓకే, తెలంగాణ భీష్ముడు శ్రీ ఆదిరాజు వీరభద్రరావు. ఇవన్నీ ట్రిక్స్ ద్వారా ఉన్నాయి చూడండి. నవయుగ వైతాళికుడు బిరుదు, నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు, యువగా బట్టి. ఓకే, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్. ఒక్కసారి వర్ణమాల చూద్దాం. ఓకే, ఓకే, వర్ణమాల ఒకసారి చూద్దాం. టకా టకా. ఓకే, టఫా టఫా, ఫటాఫట్. ఓకే, ధ్వని వాగేంద్రాల నుంచి వచ్చే శబ్దాన్నే ధ్వని అంటాం. మరి వర్ణం, ధ్వని నుంచి ఏమవుతుంది? వర్ణం అవుతుంది. వర్ణం అంటే మనం పలికే అక్షరానికి ఒక రంగు కలిగిన పెన్నుతో సంకేతకం చేయాలి, వర్ణము అంటాం దాన్ని, మనం పలికే అక్షరం. ఓకే, ఓకే, దాన్ని ఏం చేయాలంటే రంగు కలిగిన పెన్నుతో సంతకం చేయాలంటే వర్ణం. వర్ణం అంటే ఏంటి? రంగు. ఓకే, తర్వాత అక్షరం నాశనం లేనటువంటిది. ఇది ఎన్నోసార్లు వచ్చింది. అక్షరం అంటే ఏంటిది? నాశనం లేనటువంటిది. మరి అక్షరం నుండి స్థానములు. స్థానములు అంటే కదలకుండా స్థిరంగా ఉండేవి. ఏంటి స్థిరంగా ఉండేటి స్థానములు? పై పెదవి, పై దంతాలు, పై అంగలి, మూర్ధన్యం. పై అంగలి అంటే ఏంది? మూర్ధన్యం. పై పెదవి చూడు మీరు ఒకసారి కదిలేరు. ఎవరి తరం కాదు, ప్రపంచంలో ఎవరి తరం కాదు, కదలకుండా స్థిరంగా ఉంటాయి. పై పెదవి చూడరి, కిందిది ఇగో కిందిది మా కదులుతుంది. ఒకసారి కదిలేరి, వీడియో వినేటోళ్ళు అందరు కదిలేరి. మీది పెదవు, మీది దౌడ, మీది ఏమన్నా కదులుతుందా? కదలేదు కాబట్టి స్థిరంగా. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు స్థానములు ఎవ్వి అంటే కదలకుండా స్థిరంగా ఉండేటి స్థానములు అని గుర్తుపెట్టుకోవాలి. స్థానములు అంటే స్థిరంగా స్థానం సంపాదించుకున్నది, స్థిరంగా. మరి స్థిరమైన ఏంటిది? పై పెదవి, పై దంతాలు, పై అంగలి. అంగలి అంటే మూర్ధన్యం. ఓకే, తర్వాత కర్ణము. వర్ణం కాదబ్బా, కర్ణము. వర్ణం అంటే రంగడ. కర్ణము అంటే కదులుతూ ఉండేవి కర్ణము. కింది పెదవి, కింది దంతాలు, నాలుక. నాలుక కదులుతూనే ప్రపంచం నడుస్తుంది. మరి కింది పెదవి బాగానే నడుస్తుంది, కదులుతుంది. ఇగో కింది దంతాలు కూడా కదులుతాయి. పై దంతాలు చూడరు ఎంత అద్భుతంగా ఫిట్ చేశాడో దేవుడు. తర్వాత ప్రయత్నము. కర్ణం నుండి ప్రయత్నము. మరి స్థానాలు ప్లస్ కర్ణము, ప్రయత్నము. కింది భాగాలను కదిలిస్తూ స్థాన వాతలకి చర్య. ఎగ్జాంపుల్, స్థిరత్వము, కదలికలు ఉండాలి ప్రయత్నంలో. ఓకే, ప్రయత్నంలో స్థిరత్వము, కదలికలు రెండు ఉండాలన్నమాట. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అచ్చులబ్బా. అచ్చులన్నీ 16. ఆటు అవు. అచ్చులు అనగానే 6 అని గుర్తుకు రావాలి. 6కు 1 పెడితే 16. 16 పడుచుకి అక్కు. ఓకే, ఆ అమ్మ 16 అని గుర్తుపెట్టుకోరు. హల్లులు 37. కాటు 2 ఎల్లులు రివర్స్ ఎత్తు 1 ఎల్లు 37. ఉభయాక్షరాలు 0, అర 0, విసర్గ. ఓకే, టెట్టలు చాలాసార్లు వచ్చారు. ఓకేనా? 3 ఉభయాక్షరాలన్నీ 3, 0, అర 0, విసర్గ. ఓకే, అచ్చులు స్వరాలు, ప్రాణాలు. నేనేం చెప్పినా అవేమో అచ్చులు. హల్లులు ఏంటి? ప్రాణులు. ఇవి ప్రాణాలు. ప్రాణాలు ఎట్లా గుర్తుపెట్టుకో? ప్రాణాలు ఇస్తుంది అమ్మ. ఆ నుంచి అచ్చు స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మ. మొదటి అక్షరం అమ్మ కాబట్టి ప్రాణాలు ఇస్తుంది. మొదటి అక్షరం అచ్చుల నుండి వస్తాయి కాబట్టి స్వరాలను గుర్తుపెట్టుకోవాలి. అచ్చు అని ఇప్పుడే వాడినా కదా నేను. అనేది స్వరము ఆడికెళ్ళి వస్తుంది కాబట్టి అనేది వస్తుంది కాబట్టి స్వరాలు అంటారు. అమ్మ కాబట్టి తోటి అమ్మ వస్తుంది కాబట్టి అమ్మ ఏమొస్తుంది? అచ్చులను ప్రాణాలు ఇస్తుంది అని ఇక్కడ స్వరం. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మయోగాన ఏదో రాదు, అన్ని తప్పులు వస్తాయి. కార్తీకం అది రాదబ్బా, వస్తే ఎవరు కామెంట్ చేయరు. రస్వచ్చులు ఏంటి ఇవి? ఆ, ఈ, ఊ, రు, ఓ, ఏ. 6 దీర్ఘచ్చులు. ఆ, ఈ, ఊ, రు. తర్వాత వక్రాలు. ఏ, ఐ, ఏ, ఓ,
ఓ వంకరగా ఉంటాయి. వక్రాలు వంకరగా ఉంటాయి, కొంచెం తిరుగున్నాయి గిట్లా, కరెక్ట్గా లేవు కదా, గిట్లా లేవు కదా, గిట్లా తిరుగున్నాయి, గిట్లా తిరుగున్నాయి, గిట్లే తిరుగున్నాయి. వక్రాలు, వక్రతుంక ఏమో ఉంది కదా, వక్రాలు వంకరగా ఉంటాయి. వక్రతములు మిక్కిలి వంకరగా ఉంటాయి. మిక్కిలిగా వంకరగా ఉండేటి ఏంటి? అవులని ఏమంటారు? వక్రతములు అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ మిక్కిలి వంకరగా ఉంటాయి. అవు సంయుక్త అచ్చులు, ప్లుతములు, వృద్ధులు. ముసలోళ్ళు కాబట్టి వంగిపోతారు. ఓకే, వక్రతములు పుల్లలుగా ఉంటారు. ప్లుతములు పుల్లలుగా ఉంటారు. ప్లుతములు అంటారు, వృద్ధులు అంటారు. ఓకే, అవు మిక్కిలి వంకరగా ఉంటారు కాబట్టి వాళ్ళని వృద్ధులు అంటాము, ముసలోళ్ళు అంటాము, పుల్లలు అంటాము అని గుర్తుపెట్టుకోవాలి. వంగిపోతారు కాబట్టి ముసలోళ్ళు అంటాం. పుల్లలుగా ఉంటారు, ముసలోళ్ళు ఎట్లుంటారు? పుల్లలు ఉంటారు. ఓకే, తర్వాత ఆ ఈ వేడికెళ్ళి వస్తాయి, కంఠములకెళ్ళి వస్తాయి. కంఠము అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ నేర్చుకునేది ఏడికెళ్ళి? కంఠం నుంచి. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇవేంటి? తాళవ్యములు. తాళము ఎట్లా గుర్తుకోవాలి? తాళవ్యములు అంటే దవడ. తాళమియ్యి, ఇవ్వు, ఈ దవడలు వలుగుతాయి. దవడలు వలుగుతాయి. తాళమియ్యి, దవడలు వలుగుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ దవడ. ఓకే, ఓష్టములు. ఓష్టములు అంటే పెదవులు. ఓష్టములు ఇవి తెలుస్తాయి. గుర్తుంచుకోవాలి. పెదాలు కాబట్టి చెప్పుర్రి. ఈయే గుర్తుండే. ఈ తాళవ్యాలు దవడ. తాళం ఈ దవడలు వలుగుతాయి. ఓష్టాలు పెదవులు. ఓకే, తర్వాత తొందరగా చెప్తున్నా, ఇది వీడియో ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ నేను ఇప్పుడు ఇచ్చినవి అన్నీ మంచిగా ప్రశాంతంగా ట్రిక్స్ ద్వారా ఉన్నాయి వీడియోస్ అన్నీ కలిపి ఇంట్లో ఇస్తాను. ఏవి గుర్తుకొస్తాయి? రు మూర్ధన్యాలు. మూర్ధన్యాలు అంటే మూర్తి అంటే ముని ఋషి. మునులు, ఋషులు నాలుకపై భాగాన్ని తాకలి అంటారు. తాకితే ఓకే, మూర్ధన్యములు నాలుక పై భాగాన్ని. నాలుక పైగా మూర్ధన్యములు అంటారు. ఋషి రు ఓకే, ముని ఋషి అని గుర్తుపెట్టుకోండి. ముని ఋషి అనగానే తోటి ఋషి వస్తాయి. ఇదేంటి? మూర్ధన్యాలు, ముని అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ కంఠ తాళవ్యములు. కంఠము తాళం. కంఠంతో ఐ అంటే కంఠంతో తాళం ఇవ్వు. ఆల్రెడీ ఆడ దవడలు వలగొట్టుకున్నారు కదా. తర్వాత ఔ కంఠోష్టములు. కంఠము తర్వాత పెదవులు. ఔ ఇది ఎట్లా? కంఠో ఉంది కాబట్టి ఔ కంఠోష్టములు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కంఠమోష్టం. దంతోష్టములు. దంతము పెదవి. దధన దంత్యములు. నాలుక దంతాలను తాకదు. దంతాలను తాకదట. మరి దంతాలు ఎట్లా తాకాయిగా? తాత దధ ఇట్రా. ముసలి వాళ్ళకి దంతాలు ఉండవు కాబట్టి తాత గుర్తుండాలి. తాత దంతాలు ఉండే వాళ్ళకు, ముసలి వాళ్ళకి దంతాలు ఉండే కదా, తాత దద అని అంటారు. ఓకే, ఇగో విభక్తులు కూడా ట్రిక్స్ ద్వారా తెలుసుకోండి. పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు. ఇది టెట్లో మొన్న వచ్చింది. ఓకే, ఇవన్నీ 8, ముఖ్యంగా 7 ఉన్నాయి, కానీ సంబోధన ప్రథమ విభక్తి అనేది ఒకటి కలిసింది కాబట్టి అన్ని కలిపి 8 ఉంటాయి. ఓకే, కారకము అనేది అనగా విభక్తి అంటారు. మరి విభక్తి ప్రత్యయాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ప్రథమ విభక్తి ఇది ఏంటిది? ఫస్ట్ది కాబట్టి. ప్రథమ విభక్తి ఫస్ట్ది కాబట్టి డు ము ఊలు ఒక అక్షరం ఉన్నాయి. డు ము ఊలు ప్రథమ విభక్తి. డు ము ఊలు ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి అంటే 2 అక్షరాలు కాబట్టి నిన్నున్ కూర్చి గురించి. నిన్నున్ నిన్ను నేను, నిన్ను కూర్చి. ఇవి ద్వితీయ విభక్తి. 2 గుర్తుకు రావాలి మీకు. 2 ఉన్నప్పుడు 2 గుర్తుకు రావాలి. 2 గుర్తుకు రావాలి. అవి వస్తే పక్కనే వస్తాయి. డు ము ఊలు. డు అనగానే మూవులు వస్తూనే ఉంటాయి. డు మూవులు ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి నిన్నున్ కూర్చి. షార్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, పాట ద్వారా చెప్పిన నేను. తృతీయ విభక్తి అంటే 3 అంటే 1 2 3. చేతన్ చేన్ అంటే అదే తోడన్ వస్తుంది. చేతన్ చేన్ అని వచ్చినప్పుడు తోడన్ కూడా గుర్తుకొస్తుంది తప్పకుండా. ఓకే, ఈ 3 అక్షరాలు.
చతుర్థి విభక్తి అంటే 4. ఇది 1 2 3 4 ఎంత మంచిగా ఉన్నది చూడు. కొర్కున్ కై చతుర్థి విభక్తి అంటే కొర్కున్ 3 అక్షరాలు కాబట్టి 4వది. ఇక పంచమి విభక్తి అంటే 5. ఇక వలన్ కంటెంట్ పట్టి ఎండ్లు ఉంటుంది, పంచమి విభక్తిలో ఉంటుంది పట్టే. వలనన్ కంటెంట్ పట్టి పట్టి పంచమి విభక్తి పట్టి. షష్ఠి విభక్తి గిట్ల గుర్తుపెట్టుకోరు. కిన్ కున్ యొక్క లోన్ లోపల ఓ యొక్క ఈయన యొక్క షష్ఠి పూర్తి, నాన్న యొక్క షష్ఠి పూర్తి, అమ్మ నాన్నల యొక్క షష్ఠి పూర్తి, తాతయ్య నానమ్మ యొక్క షష్ఠి పూర్తి. ఓకే, గిట్ల గుర్తుపెట్టుకోరు. యొక్క షష్ఠి కిన్ కున్ యొక్క లోన్ లోపల. ఓకే, 1 2 3 4 5. ఓకే, గుట్ల గుర్తాయి. సప్తమి విభక్తి 6 కదా. ఇక్కడ సప్తమి అంటే అందున్ నన్ సప్త స్వరాలు అందుకుంటా అంతే. సంబోధన తెలుసు కదా, ఓరి ఓయి ఓసి. ఓకేనా. ప్రథమ విభక్తి ఊళ్ళు, ద్వితీయ విభక్తి నిన్నున్ కుర్చీ గురించి, తృతీయ విభక్తి చేతన్ చెంతోడంతం, చతుర్థి విభక్తి కొరకున్ కై, పంచమి విభక్తి వలన్ కంటెంట్ పట్టి, షష్ఠి విభక్తి కిన్కున్ యొక్క లోన్ లోపల, సప్త విభక్తి అందున్న సంబోధన ఓయి ఓసి ఓరి. ఓకే, ఏదోతి మరి. ఓకేనా, ఇంకో వీడియోలో చెప్పేస్తా, ఇంకా ఉన్నాయి. ఓకే, ఇంకో వీడియో నెక్స్ట్ వీడియో కోసం ఇది కూడా ఫటాఫట్ రివిజన్ అని పెడతా థంబ్నెయిల్, ఒకసారి చూడండి మీరు. ఓకేనా, మరి నచ్చితే లైక్ చేయాలి. ఇందులో అన్నీ ఒక్కొక్క మార్క్ వచ్చేటి ఎక్కడెక్కడైతే ఇక ఉన్నాయో రివిజన్ చేస్తున్నాను కాబట్టి ఇవి అన్నీ దొరికినాయి ఒక జాల కాబట్టి ఇవి చెప్పేసిన. ఓకేనా, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి మీరు ఇలాగే కామెంట్స్ రాస్తూ, ఇలాగే లైక్ చేస్తూ, ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరున అన్ని కామెంట్స్ ఒకరోజు లేచి చదవాలనిపిస్తుంది, కానీ ఇదే పెద్దగా ఉన్నాయి వీడియోలు. ఆ కామెంట్స్ చదివినా కొద్దీ ఇంకా పెద్దగా అయితే లెంత్గా అయితే టైం తక్కువ ఉంది కాబట్టి ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, పాత ఆలోచనలతో పాత అలవాట్లో కొత్త మార్పులు ఆశించడం మూర్ఖత్వం అండి. తప్పకుండా ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. 2 రోజులున్నా సరే 3 రోజులున్నా సరే తెలుగు సైకాలజీ చింపేయచ్చు. హ్యాపీగా రాయండి, వచ్చినాయి వస్తుంది. ఎంత దూరమైనా ఈసారి వెళ్ళి రాయండి. ఎందుకంటే ఈరోజు క్వశ్చన్ పేపర్ ఈసారి ఎట్లా ఇస్తాడో తెలియదు కాబట్టి టీచర్స్ చాలామంది అందరూ చాలా అయింది, ప్రతి ఒక్కరు రాస్తున్నారు కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించి రాయండి. తప్పకుండా మనకు తెలిసినవి వస్తాయి. వన్స్ అగైన్ ఇక ఆల్ ద బెస్ట్ అండి. చాలా దగ్గరకు వచ్చినాయి, అయినా కూడా నిరుత్సాహంగా ఉండొద్దు. తప్పకుండా గెలుపు చదివినోనికి కాదు, చదువుతా పాస్ అవుతా అని నమ్మకం పెట్టుకున్నాను కూడా పాస్ అవ్వచ్చు, పెట్టుకున్న వాళ్ళు కూడా. ఓకేనా, మరి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ అబ్బాకా ఛానల్. దీన్ని కూడా నేను రివిజన్ అని పెడతా ఫటాఫట్. ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి, అందుకే నేను రివిజన్ అని పెడుతున్నా. ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ ట్రిక్స్ ద్వారా. ఇంకా కొంచెం మంచిగానే ఉంది, నీట్గా. ఇవన్నీ ఒకజాల చేసి ఎప్పుడు కాబట్టి గప్ప చెప్తాను. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.